వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి రాజ్ కుమార్. వచ్చిందండి వయ్యారి. వాచ్ కూడా చేశారనమాట మా వాళ్ళు. ఎంత టైం ఎంత 12 అవుతుంది అనమాట. ఈ టైంలో మా వాళ్ళు ఆకలేసింది. చూడండి మంచి ప్రిపరేషన్ ఉన్నారు, సేమియా ప్రిపరేషన్లో. ఇప్పుడైతే బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను చూడండి. హాయ్ గాయ్స్, లేట్ నైట్ కుకింగ్. ఓ హాయ్ చూడబ్బా, హాయ్. మా వాడు వాచ్ కూడా వదలలేదు అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్తాము. వీడియో తీసి అయితే చాలా రోజులు అయిపోయింది. బికాస్ నాకైతే హెల్త్ చాలా అంటే చాలా బాగాలేదు. నన్ను చూడ్డానికి వచ్చారేమో అని చెప్పేసి అనుకోబడతారు. కాదు, వీళ్ళంతా పండగకి వచ్చారు. మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. చూడండి, లేట్ నైట్ కుకింగ్ అనమాట. ద షెఫ్ ఈస్ మా కూతురు, మా చెల్లి. సేమియా పొట్టేసి చేస్తారా, పొట్టేయకుండా చేస్తారా? మీరైతే కామెంట్ చేయండి. బ్యూటిఫుల్ షెఫ్ అయితే మా షెఫ్ గారు కొంచెం ఇలా టర్న్ అవ్వండి. చూడండి, అంటే మూతైతే ప్రతిబింబంలో వెలిగిపోతుంది అనమాట. ఓకే, ఇంకైతే మనం మాట్లాడతాము. వీడియో అయితే చాలా రోజులు చేసి కొంచెం అయితే హెల్త్ అయితే చాలా బాగాలేదు. అందుకే వీడియోస్ అయితే నిలిచిపోయింది. ఇంకా నుంచి అయితే డైలీ కంటిన్యూగా ఉంటుంది. రేపు ఇంకా వాళ్ళందరూ పనుకొనేసినారు. టైం అయితే 12 అయిపోయింది అనమాట. ఈ టైంలో ఆకలేసింది మా వాళ్ళందరికీ. అందుకే వెళ్ళేసి పని లేకుండా సేమియా చేసుకుంటాను. మేము లేకుండా ఫుడ్ అయితే అయిపోయింది. అందుకని సేమియా చేసుకొని తింటాము. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. మా అందరూ పనుకొనేసినారు అనమాట. చూద్దాము వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమనేసి మనము. మమ్మీ వాళ్ళు అయితే ఇంకా డీప్ డిస్కషన్ అనమాట. వాళ్ళ చెల్లి వచ్చిందని చెప్పేసి వాళ్ళు పనుకోకుండా మమ్మల్ని పనుకోనీయకుండా వీళ్ళు ఒక తలకాయ నా తలకాయ ఎత్తుకుంపో. ఇట్లాంటి అప్పర్ మీద పెట్టుకోండి అండి. వెనకాల నేను పరమానంద సుశీల్ అనమాట. వీళ్ళందరూ చూస్తాం ఈరోజు సేమియా ఫ్లాప్ అవుతుందో, హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో. మా అక్క కూతురు చేస్తుంది అనమాట. వాళ్ళైతే పండగ, మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము పండగకి. అంటే మా చెల్లి ఇలాగే కామన్గా సోషల్గా ఉంటాము, అందుకని ఇలా మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళైనా నాతో పాటు పెట్టుకోండి అని నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళని చూపిస్తాను. నైట్ వాళ్ళు పనుకొనేసిండారు అనమాట. మా వదిన కూడా పనుకొనేసిండాలి. యాక్చువల్గా పడుకొనేసిండాలి. లైట్ ఆఫ్ చేసి వచ్చారు మా అమ్మ. మా పిన్ని చూడండి, మా మమ్మీ పనుకొని ఉండారనమాట. వీళ్ళు డిస్టర్బ్ చేసేదానికి ఇష్టం లేకుండా మా అత్త కూడా పనుకొని, అమ్మ కూడా పనుకొని ఉండాలి. అందరూ పనుకొనేసినారు. ఈ మబ్బుల దయ్యాలు మాత్రం తను ఎవరిని తొక్కేస్తామో కూడా తెలియదు. అసలు వర్షం అయితే బలంగా పడుతుంది. నా కొడుకు ఏళ్ళే వేస్తాడని చెప్పేసి అంటే వీళ్ళు పాటికి వీళ్ళు ఇంతసేపటికి ఇప్పటికీ సేమియా ప్యాకెట్ ఓపెన్ చేసినారు 15 మినిట్స్కి. ఇంకా సేమియా చేసి తినే కొందికి 1 అయిపోతుందేమో. చూడాలి, వీడియో అయితే చాలా లెంత్ వచ్చేపోతుంది. చూస్తాము ఎంతవరకు ఏమవుతుంది అనేసి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి. పంచురాను పంచు ఎరగడ్డ పంచుతాను అనమాట మా వాళ్ళు. ఆఫర్ మీద చెప్పాను కదా, ఇద్దరు చేస్తారా 2 పెన్నులా? మా చెల్లెళ్ళు మా కూతురు అనమాట. ఏం చేయబోతారో ఏమో తెల్లే. నీళ్ళు లేకుండా మస్తుగా చూడండి, శుద్ధంగా నీళ్ళే లేదు. ఈమె టీ పెడుతుంది, రంగు రుచి చిక్కదనమాట. హాట థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ చోటబ్బా. వెల్కమ్ అంటాను. అయ్యో నిజంగా నేను ఏం చేయాలో నాకే తెలుసు. అయ్యో వీళ్ళు స్టార్ట్ చేస్తానరట వీడియో తీయాలని చెప్పి సంపతన్నారు. ఈ టైంలో హెల్త్ బాగాలేదంటే నువ్వు అంటించుకో సాయి, నో ప్రాబ్లం. వీళ్ళ భాగవతం అంతా నేను బయట పెట్టేస్తాను అని చెప్పేసి వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. పిల్లలు కూడా ఒకేసారి 2 అంటించుకుంటున్నారు. ఏం చేయబోతారు ఏమో తెలియదు. అయ్యోయ్యో అంటించేసినారబ్బా. ఇంకా కొడితే అంతే ఏమో. ఆకులు ఉండే వాళ్ళు కూడా పరారైపోవాలి, అందరూ ఆకులు చేస్తున్నారు. అయ్యో రామచంద్ర అంది. వర్షం కూడా బయట పడుతుంది. ఇప్పుడు వేడిగా సేమియా తింటే చాలా బాగుంటుందని సేమియా చేస్తున్నారు. వీళ్ళు చేసి ఇప్పటికే ఆ పొటాటో అయితే ఇప్పుడు దాకా కట్ చేసినారనమాట. చూపించాలి, ఫ్రిడ్జ్లో ఏం లేదు అసలుకి. ఇప్పుడుదా వచ్చినాం కాబట్టి అన్ని మేము ఇంతకుముందు వీడియోలోనే చెప్పాము. మా మమ్మీ అయితే బెంగళూరులో ఉంటుంది కాబట్టి మేము వచ్చినప్పుడు అన్నీ ఫ్రిడ్జ్ నిండా ఉంటుంది. వెళ్ళేటప్పుడు నేనైతే అన్నీ వేసుకొని పడతానమాట. ఒకరికి చెప్తున్నాడు ఏమో నాకైతే ఏం అర్థం కాలేదనమాట. మా స్లాంగ్ అయితే ఇలాగే ఉంటుంది. మాదైతే చిత్తూరు స్లాంగ్ అనమాట. మేము మాట్లాడే తీరు కూడా ఇలాగే ఉంటుంది. చాలా మంది అనుకోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడతామని చెప్పేసి. మేము ఒరిజినల్గా మాట్లాడితే మాట్లాడతాము, ఎందుకంటే మాది ఒక తీరుగా ఉంటుంది.
మీరు వినొచ్చు, మా వాళ్ళందరూ మాట్లాడతారు ఇంకొంచెంసేపట్లో. అంటే సేమ్ ఎలా చేస్తాను ఏమని చెప్పేసి ఇక్కడ చూపిస్తాము. ఇప్పుడు సేమ్ ఎంతవరకు వచ్చిందో కూడా చూపిస్తాను మీకోసం. నేను ఈ సేమియా కోసం పని తిప్పలు అయ్యో ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి. మా చెల్లి చూడండి, ఇదిగో లైటే కనిపించడం లేదు ఇక్కడ. ఏం చేసేది ఇటు పక్కనేది మా చెల్లిది అనమాట, ఇటు పక్కనేది వచ్చి కూతురు అనమాట. గోబీ పాన్ అంటారు కదా, గోబీ రైస్ దాన్ని ఆ పాన్ అనమాట. దాన్ని చేయాలనుకుంటే వీళ్ళు సేమే చేస్తారు. బా ఉండే హెడేక్ కూడా ఇంకా ఎక్కువ అయిపోతుంది వీళ్ళతో ఉండేదానికి. తలకాయ నొప్పి నాకు. చూస్తాం, నేను వెళ్ళి కొద్దిసేపు మా అమ్మలతో చాట్ కూడా వచ్చినాను, కొంచెం మాట్లాడేసి వచ్చినాను అనమాట. వీళ్ళది ఇంకా అవ్వలేదు. కడుపులో ఎలికలు అయితే చాలా పరిగెడుతుంది, చాలా ఆకలి కూడా. మా మమ్మీ కూడా చాలా ఆకలి కోసం కూర్చొని ఉంది. వీళ్ళిద్దరు చేస్తున్నారు, ఇద్దరు ఏమవుతుందో ఏమో. కారం ఎక్కువ వేస్తారు, అదొక భయము. ఈ నైట్లో అసలే ఆకలి ఎక్కువగా ఉంది, కడుపులో మంట ఏమైనా వచ్చేస్తుందేమో భయం వేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తాము ఏం జరుగుతుందేమో. మా పిన్ని వాళ్ళు కూడా ఒపీనియన్ తీసుకుంటాం అనమాట. సేమ్ ఎలా వచ్చిందేమో, ఇద్దరు చేస్తున్నారు కదా అదే పనిగా. చూడండి అసలుకి ఎవరికి ఏమైనా కూడా తెలియదు. ఉప్పు కారం ఎక్కువ వేస్తారు చూడండి. అయ్యో ఉణత వేస్తుంది అనమాట. ఇక్కడ ఉప్పు కానీ కనిపించడం లైట్ అక్కడ డాలేదు కాబట్టి నేను కొంచెం మాట్లాడతాను. లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. మా మమ్మీకి అయితే చెప్ప మమ్మీతో అయితే మాట్లాడతాను రండి ఇప్పుడు. మళ్ళీ మా మమ్మీ వచ్చింది, నాకు హెల్త్ బాగాలేదని వచ్చింది అనుకుంటే వాళ్ళ చెల్లితో కబుర్లు పెడుతుంది కొనుక్కొని. చెప్పమా, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి నువ్వు ఎట్ట ఫీల్ అయినావు చెప్పమా. చాలా ఫీల్ అయిపోయినా, నాకే తల తిరిగిపోయింది. నాకు తల తిరుగుతుంది అనుకుంటే మా అమ్మ కూడా కళ్ళు తిరిగింది అనమాట. ఇక్కడికి వస్తే ఏం హ్యాపీగా ఉన్నాయి. యాక్చువల్గా ఎందుకు హ్యాపీగా ఉన్నాను, ఎందుకు తల తిరగడం ఆగిపోయింది అనేసి నెక్స్ట్ వీడియో రేపు అయితే చేస్తాను. వీళ్ళు మా అమ్మని యాక్చువల్గా లాస్ట్ టైం అయితే మా వాళ్ళు డాన్స్ చేసిన వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశాను అనమాట. దాన్ని చూసి మా ఆంటీ వర్క్ చేసేటట్టు అయితే చాలా బిగ్ రెస్పాన్స్ అయితే వచ్చింది అనమాట. మా పిన్ని డాన్స్ చేస్తుంది ఏమని చెప్పేసి దాని గురించే మాట్లాడుతుంది అనమాట. చూడు మా అమ్మ డాన్స్ చేయాలి. అసలు నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే ఇప్పుడు డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. తల నొప్పేస్తుంది, తల తిరుగుతుంది. ఇప్పుడు చేస్తారు ఏమో తెలియడం లేదు. మా అమ్మమ్మ మేము ఎంత లబలబలబల పుట్టుకుంటా అంటే కూడా వీళ్ళు లేదు. అసలు తెల్లరితో చూడాలి వీళ్ళు రియాక్షన్ ఎట్టుంటారు. మా అమ్మ వచ్చినప్పుడు నాకు సెల్ అయితే ఇచ్చింది, మా అమ్మ సెల్. అంటే పిల్లలంతా అయితే వాడేసి ఇప్పుడే సెల్ అయితే చాలా హ్యాంగ్ అయిపోయింది, అందుకని ఫోన్ అయితే నాకు ఇచ్చినారు. ఆ ఫోన్ కోసం వెనకాల ఇద్దరు చిన్నప్పుడు అనమాట. ఇద్దరు ఫోన్ కోసం అయితే ఇప్పుడు ఆడుతున్నారు. ఆ ఫోన్ యాడ్ పెట్టేసినా కనిపించలేదు. రేపు పోయేటప్పుడు ఉంటుంది అనమాట. ఫోన్ కనిపించకపోతే వాళ్ళ పేషెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆమె అసలు ఈ వీడియోలో రాకూడదని చెప్పేసి చూస్తూనే ఉంది అప్పుడు నుంచి, కానీ కనిపిస్తుంది వీడియోలో. బాయ్, నేను ఇప్పుడు సేమ్ అయితే చూపిస్తాను. బాయ్ చెప్పమా. బాయ్. ఏదో నేను స్క్రిప్ట్ వేసి వీళ్ళు రాసి చూపించే మరి బాయ్ అని రాగాలి చేస్తే వస్తేనే తలనొప్పి పొంగిందన్నమాట. సేమ్ అక్కడ వేసినారా? మేము వేసేసాము. ఓ ఇప్పుడు మా కుదర సేమ్ వేస్తుంది. మా చెల్లి సేమ్ వేసిందనమాట చాలా ఫాస్ట్గా. యాక్చువల్గా తను ఒక్క నిమిషం ఉంటుంది. అదో మా ఉండు బంగారం ఒక్క సెకండ్. మా చెల్లి అయితే మా అక్క కూతురు అయితే స్టీల్ గంట తీసుకుంటుంది అనమాట. మా చెల్లి అప్పర్ మీద కదా, అంటే నా చెల్లి కదా ఎంతైనా, అందుకనేసి ప్లాస్టిక్ గంట తీసుకుంది అనమాట. ఇది స్టవ్ పక్కన పెట్టి మీకు కానీ చూసినట్టయితే కాల్ చేసింది అనమాట. ఈ గంటని ఏం చేయాలో తెలియడం లేదు. ఇది సొట్టగా పోసింది అది. దీంతో మళ్ళీ కలబెడుతుంది. ఏం కాచారమో అనిపిస్తుంది ఈ నైట్ టైంలో, కానీ తినాలి ఏం చేయాలి. ఒకరైతే అనిల్ సేమియా, ఒకరైతే బ్యాంబినో సేమియా అనమాట. ఎవరు ఇందులో బాగా చేస్తారో దాని అయితే ప్రమోట్ చేస్తున్నాం అనమాట మేము. ఇదేదో ప్రమోషన్ వీడియో అనుకోపోతారు, ప్రమోషన్ వీడియో అయితే కాదు, ఛాలెంజ్ వీడియో. ఇట్స్ సేమియా ఛాలెంజ్ వీడియో. ఈ బ్యాంబినో గెలుస్తుందా అనిల్ గెలుస్తుందా అని చెప్పేసి ఆకలితో ఎదురు చూస్తున్నారు. మా పిన్ని మా అమ్మ కూడా ఎంత చూపించినట్టు వాళ్ళు కూడా ఆకలి చాలా తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు చూసి వీళ్ళు హాయి తట్టుకోలేకపోతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాయి బాగా చూడండి అసలు నాకు పెట్టిన లేదనమాట. చూడండి నా చేతికి అసలు ఏమీ లేదు. నేను పెట్టుకున్నా గాయస్. మేము పెట్టుకున్నాం గాయస్. వీళ్ళిద్దరు అంటే మేము నేను ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట, మా అక్క కూతురు ఫంక్షన్కి, మెచ్యూర్ ఫంక్షన్కి. ఆ టైంలో ఇద్దరు రాక్షసులు పెట్టుకునేసినారు. నాకు మా బాబు ఆడుస్తూనే ఉన్నాడని చెప్పేసి ఇంక మేమైతే పెట్టుకోలే. నాకు అసలే తల కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఏ క్షణంలో కరెంట్ పుడుస్తుందో తెలియదు. వీళ్ళు ప్లేట్లో గ్యాస్ అనే కరెంట్ పుడుతుందో కూడా తెలియదు. వీళ్ళు గబban చేసి గబban తినేస్తామని చెప్పేసి లిప్స్ కూడా ఎండి పడుతుంది అనమాట. ఇంకా లోపల కాసే మారనిపిస్తుంది. చూద్దాము. ఆకలి చచ్చిపోతుందా చూసారా, చిన్న పిల్లోడిని కూడా ఆకలి చచ్చిపోతున్నారు. వీళ్ళు చేసేది ఇప్పుడు తినేది ఎప్పుడో తెల్లే. మా బాబు అయితే ఇంకా పనుకున్నాడు, వాడైతే లేదు. ఇది ఇంకా 1 అవుతుందో 2 అవుతుందో తెల్లే. సేమ్ అయ్యే కొంది అదే టైం ఎంత అవుతుందో తెలియదు మనకు కూడా. చూస్తాము ఇంకా ఎట్లా ఉంటుంది. గాయ్స్ మా అక్క కూతురు సేమ్ అయితే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది చూడడానికి. ఇప్పుడు మీకైతే చూపిస్తా చూడండి. మా చెల్లి ఎలా చేసింది ఏమో నాకు కూడా తెలియడం లేదు. చూపిస్తున్నాను చూడండి. వావ్, దీంట్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ వేసింది. వీళ్ళైతే ఛాలెంజ్ పెట్టుకున్నారనమాట. చూస్తాము. ఇది కూడా చూస్తామా కొంచెం ప్లీజ్. షట్, ఇది బ్యాంబినో అనమాట. బ్యాంబినోనే కదమ్మా? యా, దిస్ ఇస్ బ్యాంబినో. ఇదైతే అనిల్ సేమియా. చాలా
అద్భుతంగా ఉంది చూడండి, చూడడానికి ఎంత క్లాస్గా ఉంది ఇది. ఇది చూడండి, అసలుకి మా చెల్లి ఇంత బాగా చేస్తుందని చెప్పేసి నేనైతే జీవితంలో అనుకోను, కానీ బాగా చేసిందనేసి అనుకుంటున్నాను. స్మెల్ కూడా బాగా వస్తుంది ఇది. మా అక్క కూతురు గోబీ షాప్లో చాలా సార్లు పని చేసిందో లేకపోతే చూసిందో ఎన్నిసార్లు పోయిందో సరిగ్గా కలుపుతుంది అనమాట. చూడండి, తట్టే విధానం కూడా అదే మాట. అబ్బా, ప్లేట్ కూడా సరిగ్గా ఎత్తుకుండదురా. కంప్లీట్. ఫస్ట్ ఈస్ అనిల్ సేమియా, నెక్స్ట్ ఈస్ బ్యాంబినో సేమియా అనమాట. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా రెడీ చేయాలి. నేనైతే వెళ్ళి మా మమ్మీ వాళ్ళంతా రెడీ చేసి కూర్చోబెడతాను అనమాట. ఈ అద్భుతమైన సేమియా తినడానికి చూపిస్తాను. వాళ్ళైతే ఇంకా మాట్లాడుతానే ఉండరు. రియల్ సేమియా తింటారు. ఒక బ్యాంబినో, ఒక అనిల్ సేమియా గురించి ఇక్కడ పెద్ద ఛాలెంజ్ జరుగుతుంది అనమాట. అలాగే మీరు తింటారు ఆ ప్లేట్లో కోసం. మా చెల్లి అయితే సేమియా అయిపోయింది అనమాట. నన్నైతే చాలా ఆతృతగా ప్లస్ రారా వీడియో తీసుకొని చెప్పేసి ఏమో ఒక నిమిషం అంటుంది. దానిపైన డెకరేషన్ చేస్తుంది ఏమో తెలియదు. సస్పెన్స్. ఈ సస్పెన్స్ తగ్గించుకోవడానికైనా ఆయిల్ తెలియపోతుంది. 1 అయిపోతుంది అనమాట. టైం అయితే 1 అయిపోయింది, 1:30 అయిపోయింది, 12:15 అవుతుంది అనమాట. ఇంకా అయితే పెట్టడం లేదు. యాక్చువల్గా ఈ వీడియోలో మా వాళ్ళు ఇంకా అంటే ఎవరు రాలేదు ఈసారి అయితే. అంటే అందుకు స్కూల్స్ ఓపెన్ అయిపోయింది కాబట్టి, అంటే మా సైడ్ ఏపీలో ఎలక్షన్స్ వల్ల మాకైతే ఇలా ఉండాలి. మా చెల్లి చూడండి ప్లేట్ కూడా ఎక్కువ వచ్చింది. మాకోసం ప్లేట్ కదా మేము అంటే దాంట్లో వస్తుంది కదండి. చూస్తాం మనం కూడా ప్లేట్. వావ్, ఇట్స్ కంప్లీట్. ఇట్స్ బ్యాంబినో సేమియా కంప్లీట్. మారిపోతుంది. కొంచెం ఎత్తుకొని వచ్చి బొమ్మని ప్లేట్లో వేసుకొని దానికి కొంచెం చేసేయి. 11:30 ఏమో స్టార్ట్ చేశారు. 12:15 అయిపోయింది. చూస్తాం ఇప్పుడు మనమైతే చూస్తాం ఎలా ఉంటుందేమో. మా మమ్మీ వాళ్ళు కూడా లేచేస్తారు. వావ్, ఇట్స్ అ గ్రేట్ షాట్. 1 2 3 వావ్. ఓ వావ్, ఇట్స్ అనిల్ సేమియా అన్నమాట. దిస్ ఈస్ మా చెల్లి సేమియా. ఎందుకు పోయి నీ సేమియా తిరుగుతుంది. వీళ్ళిద్దరే అనమాట షెఫ్స్. బాగా ఓకే, మేము టేస్ట్ చేయించబోతాను. 12:30 అయింది. కరెక్ట్గా 1 అవర్ తీసుకున్నారనమాట. చూడండి, దెయ్యాలు తినే వాళ్ళకి ఎవరైనా తింటారా? మేము తింటామన్నమాట. చూసాము. ఫస్ట్ బ్యాంబినోనా అనిలా? బ్యాంబినో ట్రై చేస్తాము. మా చెల్లి చేసిందనమాట. ద షెఫ్ గోస్ టు సాయి శృతి గారు. స్పూన్ కూడా ఎత్తుకు రాకుండా చక్కర్లో ఉండే స్పూన్ ఎత్తుకున్నారు. మొత్తం తీయగా ఉంది. ఇది అనిల్ సేమియా చాలా ఎక్కువ ఇస్తుంది. ఎలా ఉంది గాయ్స్? ఓపెన్గా చెప్పాలంటే మా అక్క కుదిరైతే కొంచెం పప్పులు ఎక్కువ వేసింది. అదే నగలుతుంది నోటికి. మా చెల్లె ఏమైనా మారింది అంటే సేమియా మాత్రమే పుష్టింది లోపలికి. కానీ ఇద్దరు బాగా చేసిన. కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోయింది అనమాట. నేను ఉప్పు తినడం లేదు, అందుకే నాకు ఉప్పు ఎక్కువగా ఉందేమో. కానీ చాలా బాగుంది. మీకు ఎవరైనా షెఫ్ కావాలంటే మాత్రం నాకైతే నా gmail.com నాకైతే మెయిల్ చేయండి. మా ఇంట్లో ఉండే 2 షెఫ్స్ని పంపించేస్తానమాట. చాలా అంటే చాలా బాగా చేస్తాను. సేమియా ఎవరికైతే కావాలో వాళ్ళకైతే చేసి పెడతారు. అంతే గాయస్ వీడియో. చూడండి, ఏదో గుళ్ళో ప్రసాదాలు వేస్తే మరి వేస్తాను వాళ్ళతో గెట్. ఎలా ఉంది సేమియా? కొంచెం టేస్ట్ చేయండి. ఎలా బ్యాంబినో బాగుందా అనిల్ బాగుందా? సేమియా కడుపులో పోయినాక ఏదైనా మా మమ్మీ చూడండి ఇట్లా ప్లేట్లో నుంచి ఎత్తుకొని తినేస్తారనమాట వీళ్ళంతా. ఇది పెట్టుకొని తింటారు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో మేము, ప్లేట్లు లేకుండా. ఇలాంటి స్థితి ఎప్పుడు ఎవరికి రాకూడదు. లేదు చూడండి, సరే మా అక్క కొడుకు కోసం చక్కెర కావాలంట. పోయి చక్కెర. ఇప్పుడైతే మేము ఒకే ప్లేట్లో తినబోతున్నాము. అంటే ప్లేట్లో కడిగి నీళ్ళు లేదని చెప్తాం కదా, ఆ ప్లేట్ కడిగిన కోపిక లేదు. ఇప్పుడు ఒక ప్లేట్లోనే అందరూ తినబోతున్నాము. మా నిద్ర మధ్యలో కూడా మా చిన్న పంచలేస్తుంది. ఓకే, అంటే ఇలా ఫ్యామిలీస్తో గ్యాదర్ అయినప్పుడైతే కొంచెం రిఫ్రెష్ అవుతుంది. నాకు కూడా మైండ్ చాలా అంటే చాలా రిలాక్స్. ఇంకా మమ్మల్ని వాళ్ళ ఇక్కడ గంగ జాతర అనమాట. మా దగ్గర చాలా అంటే చాలా బాగా చేస్తారు. అంటే ఒక్కొక్క టైం బట్టి ఒక్కొక్కటి. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ కొంచెం లాస్ట్ పెట్టారు. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఫేస్ చేసే టైం అయిపోయింది. మా చెల్లి ప్లేట్స్ కోసం అయితే తెచ్చుకుంది. ప్లేట్ కూడా చెప్పాలి, నీళ్ళు అయితే శుద్ధంగా అయిపోయింది అనమాట. ఇప్పుడు వెళ్తాము. అసలుకి ఎంత ఇదంటే చూడండి. మా రేపైతే కలుస్తాం. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.